హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టీఎస్ టెట్కి సంబంధించి మాక్ టెస్ట్లో ఇవ్వబడిన ప్రశ్నలను చూద్దాం. ఈరోజు ప్రాక్టీస్ కొరకు మాక్ టెస్ట్ ఓపెన్ చేస్తే అందులో మ్యాథ్స్కి సంబంధించి ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్ కనపడ్డాయి. వెంటనే వాటి యొక్క జవాబులు తప్పనిసరిగా వీడియో రూపంలో చేయాలనిపించింది. మీరందరూ వీటిని అనుసరించండి. ఇవి ఈరోజు కేవలం 5 ప్రశ్నలకే సమాధానం చెప్పడం జరిగింది. సమయాభావం వల్ల మిగిలినవి చెప్పలేకపోయాం. మరొక వీడియోలో వాటిని చెప్పడం జరుగుతుంది. ఈ మాక్ టెస్ట్లో ఇచ్చినవి చాలా సమయం తీసుకునే విధంగా ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా మీరు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక అందులో ఇవ్వబడినటువంటి మొదటి ప్రశ్న, ఇఫ్ ద క్యూబ్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ 4 times of its square, then the square root of the cube is. చూడండి, క్వశ్చన్ ఎంత ట్విస్టింగ్గా ఇచ్చారో. ఒక సంఖ్య యొక్క ఘనము దాని వర్గమునకు 4 రెట్లైన ఆ ఘనము యొక్క వర్గమూలం. ఒక సంఖ్య యొక్క ఘనము అంటే ఒకటి ఎక్స్ అనుకున్నట్లయితే దాని యొక్క ఘనము ఎక్స్ క్యూబ్. ఆ ఎక్స్ క్యూబ్ అనేది దాని వర్గానికి 4 రెట్లు. దాని వర్గానికి 4 రెట్లు అంటే ఎక్స్ యొక్క వర్గం ఎంత? 2, ఎక్స్ స్క్వేర్ అంటాం. దానికి 4 రెట్లు అన్నారు అంటే ఎక్స్ క్యూబ్ అనేది ఎక్స్ స్క్వేర్కి 4 రెట్లు అయినా ఆ ఘనం యొక్క వర్గమూలం ఎంత? ఘనం అంటే ఏంటి? ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ యొక్క వర్గమూలం మళ్ళీ అడిగాడు కాబట్టి జాగ్రత్తగా చూడండి. లెట్ ద నంబర్ బి ఎక్స్. అప్పుడు ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 4x² లెక్క ప్రకారం. ఇక్కడ ఎక్స్ క్యూబు 4x², దాంట్లో x² క్యాన్సిల్ అయిపోతే ఒక ఎక్స్ మిగులుతుంది. వాడు అడిగింది ఏంటి? ఆ సంఖ్య యొక్క ఘనము యొక్క వర్గమూలం అంటే ఎక్స్ క్యూబ్ యొక్క వర్గమూలం అడిగారు కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు రూట్ 4 క్యూబు. 4 క్యూబ్ అంటే 64, దానికి వర్గమూలము 8. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక సంఖ్య యొక్క ఘనము దాని వర్గమునకు 4 రెట్లైన ఆ ఘనము యొక్క వర్గమూలము. ఇప్పుడు మనకి ఎక్స్ 4 వచ్చింది కదా, 4 యొక్క ఘనం ఎంత? 64, దాని వర్గమూలం ఎంత? 8. అలా కొంచెము ఆలోచింపజేసే విధంగాను టైం తీసుకునే విధంగాను ఉన్నాయి. దయచేసి జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలని అర్థం చేసుకొని మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆత్రుతతో చేసినట్లయితే తప్పుపోయే అవకాశం ఉంది. మరొకటి, number of primes less than 100 which when reversed the places of the digits is also prime. చూడండి ఎంత ట్విస్టింగ్. టైం కొద్దిగా పడుతుంది అనుకున్నా కానీ మనకు అసలు 100 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, అందులో అంకెల యొక్క స్థానాన్ని తారుమారు చేసినప్పటికీ ప్రధాన సంఖ్య అయ్యేటటువంటివి ఎన్ని ఉంటాయి అవి లెక్కేయాలి. కాబట్టి దీనికి ఇది చెయ్యాలి అంటే తప్పనిసరిగా మనకు అవి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది తెలవాలి. ఇక్కడ ప్రధాన సంఖ్యలు చూసినట్లయితే లెస్ దాన్ 100 ప్రైమ్ నంబర్స్ ఏంటంటే 25 ఉంటాయండి. ఈ 25లో కూడా ఇక్కడ అండర్లైన్ చేశాను. ఈ 25లో కూడా అంకెల్ని తారుమారు చేస్తే ప్రైమ్ నెంబర్ అయ్యేవి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. ఇది అంటే దీనికి టెక్నిక్ ప్రత్యేకంగా ఏం రాయాలి అంటే మనకు మొట్టమొదట ఒక 30 లేదా ఒక 40 వరకు ప్రధాన సంఖ్యలు తెలిసి ఉంటే వాటిని తారుమారు చేసుకుంటూ మనసులో చేసుకోవడమే తప్పదు. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఎన్ని వస్తాయని తెలుస్తుంది. అయితే
ఇక్కడ 31 ఉందనుకోండి, ఉదాహరణ 13. అట్లనే 37 తీసుకున్నాం అనుకోండి 73. అట్లే 17 తీసుకున్నాం అనుకోండి 71. ఇక్కడ వరకు అయిన తర్వాత చివర 79, అంటే ఈ 40 లోపు ఉన్నవన్నీ డబల్ ఇట్లా రిపీట్ అయినాయి ఇక్కడ. అంటే 31 13 గాను, 17 71, అట్లనే 37 73గా ఇట్లా వచ్చినాయి. ఇక్కడ 79 మాత్రం మళ్ళీ 97, ఈ రెండు అంటే దూరంగా ఉన్నాయి. 40 లోపు ఉన్నవి 7 ఉన్నాయి, ఏది తారుమారు చేసినప్పుడు. ఆ 40 లోపు ఉన్న వాటిలోనే 17 తారుమారు చేస్తే 71, 37 తారుమారు చేస్తే 73, అలా 7 వరకు 7 సంఖ్యలు వచ్చాయి. ఇక 2 79 97, కాబట్టి మొత్తం 9 ఉన్నాయి. 9 దీని యొక్క జవాబు. తర్వాత ఇఫ్ ద మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1 by adding 1 observation 18, then the mean of first 10 observations is. చూడండి, ఇక్కడ ఒక నూతన అంశం 18ని కలపటం ద్వారా 10 అంశాల సగటు 1 పెరిగింది అన్నాడు. 10 అంశాల సగటు 1 పెరగడం అని అంటే ఒక అంశం కలిపారు, అక్కడ 11 అంశాలు అవుతాయి. అక్కడ కన్ఫ్యూజన్ కోసం అది ఇచ్చిందే. 10 అంశాల సగటు 1 పెరిగింది అంటే నూతనంగా అంశం 18ని కలపటం ద్వారా 10 అంశాల సగటు 1 పెరిగింది. కలుపక మునుపు ఆ 10 అంశాల సగటు ఎంత? ఇక్కడ చూడండి, లెట్ మీన్ ఆఫ్ ఫస్ట్ 10 అబ్జర్వేషన్స్ బి ఎక్స్. మనం ఎక్స్ అనుకుందాం. సమ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఏమైంది? 10 into x అవుతుంది. రాసుల మొత్తం ఈజ్ ఈక్వల్ టు సగటు ఇంటూ రాసుల సంఖ్య. 1 అబ్జర్వేషన్ 18 ఈజ్ యాడెడ్. అప్పుడు ఏమైంది? ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 11 అవుతుంది. మీన్ ఆఫ్ 11 అబ్జర్వేషన్స్ అప్పుడు ఎంత? ఫస్ట్ ఎక్స్ అనుకున్నాం, దానికంటే 1 పెరిగింది, x+1 అయింది. అప్పుడు సమ్ ఏమైంది? ఇంతకట్లాగానే 10x లాగానే ఇది 11 into x+1 అవుతుంది. ఈ 11 into x+1 అనేది అబ్జర్వేషన్స్ 11 అబ్జర్వేషన్ల యొక్క సమ్ము. ఏది? 11 into x+1 అంటే 11x + 11. ఇప్పుడు మనం ఏది కలపడం వల్ల 11x + 11 అయింది? 18 యాడ్ చేయటం వల్ల. కాబట్టి 11x + 11 - 18 = 10x. అంటే 10 అంశాల మొత్తము 11 అంశాల మొత్తంలోంచి ఆ 18 కలిపిన ఎక్స్ట్రా కలిపినది సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు 10 అంశాల మొత్తం వచ్చేది. అర్థమైంది అనుకుంటా. 11 అంశాల మొత్తము -18 అంటే ఎక్స్ట్రా కలిపింది ఈజ్ ఈక్వల్ టు 10 అంశాల మొత్తం. ఇక అప్పుడు ఈ 11x 10xని ఇటు తీసుకొస్తే -10x, ఈ 18 అడిపోతే +18, +11 అడిపోతే -11. అలా x = 7 వచ్చిందనమాట. అంటే x అంటే ఏమనుకున్నాం మనం? ఫస్ట్ 10 అబ్జర్వేషన్స్ యొక్క మీన్, సగటు అనుకున్నాం. అదే మన క్వశ్చన్లో అడిగినటువంటిది. కాబట్టి 10 అంశాల సగటు 7. ప్రతి ప్రశ్న టైం పట్టే విధంగా ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయాలి. కంగారు పడకుండా నిదానంగా ఆలోచించి చేయాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లంకి టైం పడుతుంది అనుకుంటే దాన్ని రివ్యూ కోసం టిక్ పెట్టుకొని ముందుకు కొనసాగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 45:x. ఇది కొంత ఈజీనే, కానీ కన్ఫ్యూజన్లో తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమన్నారు? 3:4 మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తి. ఇక్కడ దేని యొక్క విలోమ నిష్పత్తి? 4:5 యొక్క విలోమ నిష్పత్తి. కాబట్టి ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 5:4. ముందు అది రాసుకోవాలా. ఇక కాంపౌండ్ రేషియో అంటే ఏంటి?
బహుళ నిష్పత్తి అంటాం. 3:4, 4:5 బదులు ఇక్కడ 5:4 తీసుకోవాలా. అదొకటి కొంచెం ట్విస్ట్ చేశాడు. 3:4 అండ్ 5:4 వీటి యొక్క బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో అన్నప్పుడు AC/BD మల్టిప్లై చేస్తాం. A/B C/D రూపంలో ఉన్నట్లయితే AC/BD. ఇక్కడ AC అంటే 3:5 15, 4:4 16. 15:16 ఈక్వల్ టు 45:x అది ఇవ్వడం జరిగింది మనకి. ఇట్లా ఫార్ములా ప్రకారం చేయాలంటే x ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఫార్ములా తోటి చేస్తాము. అలా కాదనుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 15 ఉంది. 15 ఇందులో 45 ఎన్ని టైమ్స్? 45లో 15 3 టైమ్స్ అంటే 15 3 45 కాబట్టి నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 16 3 ఉంటుంది. అది అలా డైరెక్ట్ చేయొచ్చు. 15కి ఎన్ని రెట్లు ఉంది? 45 3 రెట్లు ఉంది కాబట్టి 16కి 3 రెట్లు 48 మన ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా చేయొచ్చు. ప్రతిదీ అంతే. కొంచెము సూత్రం ద్వారా అయితేనేమో త్వరగా వస్తుంది. ఒకవేళ సూత్రం లేకుండా చిన్న చిన్న టెక్నికల్ ద్వారా ఇంకా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ టెక్నిక్ తెలుసుకోవాలి. కొంతమందికి సూత్రం ద్వారా చాలా ఈజీగా త్వరగా చేయగలుగుతారు. మరి ఆ సూత్రాలు అవన్నీ తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక టెక్నిక్ ద్వారా చేయాల్సిందే. ఆ టెక్నిక్లు ప్రాక్టీస్తోనే వస్తాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. నెక్స్ట్, one side of rhombus is 5 centimeters and its one diagonal is 8 centimeters. Then the area of the rhombus, ఒక భుజము 5 సెంటీమీటర్లు మరియు దాని కర్ణము ఒక కర్ణము 8 సెంటీమీటర్లుగా కలిగిన రాంబస్ వైశాల్యం. ఇది ఇలా ఇవ్వగానే ఏమిటి అసలు, ఏంటి దీని బొమ్మ ఏంటి, దీనికి ఎలా ఉంటుంది అని చిన్న ట్విస్ట్ ఇచ్చాడండి. ఏమీ లేదు ఇక్కడ. దీన్ని కొద్దిగా ఆలోచిస్తే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, రాంబస్ నేను గీశాను. ముందు అదే మనం ఏది ఇచ్చినా దానికి సంబంధించిన ఫిగర్ గీసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. ఇక్కడ రాంబస్ అంటే డైమండ్ షేప్లో ఉంటుంది. 2 కర్ణాలు ఉంటాయి. అయితే ఒక కర్ణం 8 ఇట్లా అడ్డుగా గీసాం. దాన్ని 2 కర్ణాలు ఎప్పుడు కూడా పరస్పరం సమద్వికరణ చేసుకుంటాయి, అంటే సగం సగం చేసుకుంటాయి అన్నమాట. కాబట్టి 8 అంటే 4 4. తర్వాత భుజం ఇచ్చారు 5. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి రాంబస్లో. ఇది 5 ఇచ్చారు. ఇక్కడ పరస్పరం లంబ సమద్వికరణ చేసుకుంటున్నాయి అన్నాం కాబట్టి ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజంలో ఇది కర్ణం, అంటే ఇక్కడ భుజంగా కనబడేది కర్ణం అవుతుంది 5. ఇక్కడ భూమిగా ఉన్నది 4. ఇక మీకు అంతకుముందే చాలా వీడియోలో చెప్పుకున్నాం, లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5 ఉంది అంటే 4 ఉంది అంటే ఖచ్చితంగా ఇంకోటి 3 ఉండాల్సిందే. కాబట్టి నేరుగా అంటే నేను ఈ ప్రశ్న చదవగానే ఈజీగా నాకు గుర్తు వచ్చేటటువంటిది లంబకోణము. అదా మీకు కూడా గుర్తు రావాలి. ఇక్కడ ఏది కర్ణం 8 అని ఇచ్చారు, అందులో సగం 4 అనగానే మనకు అర్థమైపోవాలి. ఇక్కడ కర్ణము 5 ఉంది. ఏది లంబకోణ త్రిభుజంలో. రాంబస్లో కర్ణం 8, అది వేరు. కర్ణాన్ని 8ని 4 4గా విభజించుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న త్రిభుజం తీసుకున్నట్లయితే అప్పుడు ఈ రాంబస్ యొక్క భుజమే ఈ త్రిభుజానికి కర్ణం అవుతుంది 5. తర్వాత ఈ త్రిభుజం యొక్క భూమి 4 సెంటీమీటర్. ఇది 5 4 వచ్చింది కాబట్టి లంబకోణ త్రిభుజం ప్రకారం ఇంకొకటి 3 ఉండాలి. అక్కడ వెంటనే అర్థమైపోద్ది. అంటే ఈ రాంబస్ 4 త్రిభుజాల యొక్క ఏది వైశాల్యాల మొత్తం. అట్లా కూడా చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా 4 ట్రయాంగిల్స్ వేసుకుంటే 4 ఇంటూ ఒక ట్రయాంగిల్ ఏంటి, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం, హాఫ్ ఇంటూ బేస్ 4, హైట్ 3 అలా వేసుకొని 4 6 24 ఇలా చేయొచ్చు. లేదా ఇంకొకటి, ఇప్పుడు మనము కర్ణం ఒకటి 8 అని ఇచ్చారని చెప్పుకున్నాం కదా. ఇంకొక కర్ణం ఏమైంది అంటే ఈ మన ఏది లంబకోణ త్రిభుజం ప్రకారం ఇది 3 అయిద్ది అన్నాం కాబట్టి ఇంకొక సగం కర్ణం కూడా 3 అయిద్ది. 3 3 6 అంటే ఒక కర్ణం 8, ఇంకో కర్ణము 6. డైరెక్ట్ సూత్రం ఏంటంటే హాఫ్ ఇంటూ D1 D2.
ఏది రాంబస్ వైశాల్యానికి సూత్రము హాఫ్ d1 d2. d1 అనేది ఒక కర్ణము, d2 అనేది ఇంకొక కర్ణం. అట్లా 1/2 × 8 × 6 వేసి మనం నేరుగా 24 cm² చేయొచ్చు. లేదా ఒక త్రిభుజ వైశాల్యం కనుక్కొని 4తో మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఈ విధంగా మీరు ఎలాగైనా చేయండి. అయితే ఇక్కడ ప్రశ్నని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మన కంగారు అనేది పోతుంది. ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి. సమయాభావం వల్ల ఒక 5 ప్రశ్నలకే సమాధానం ఇవ్వడం జరిగింది. మిగిలినవి తప్పనిసరిగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ మాక్ టెస్ట్లో చాలా డీప్గా ఉండే విధంగా ఇచ్చారు. నేనైతే చాలా ఫాస్ట్గా చేయలేకపోయాను. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఎక్కువ మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. అందుకని మీ కొరకు ఇంకా వీడియోలు చేయాలనే తపన పెరుగుతూ ఉంది. మళ్ళీ మీ ప్రోత్సాహంతో చక్కటి వీడియోలు చేస్తాను. మీరు కూడా అంతే విధంగా సహకరించండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.